హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ హారా మదన్ని. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో తెలుసుకునేది చాలా ఉంది. దానికనే ఒక చిన్న మంచి బేసిక్ నాలెడ్జ్ అందరికీ రావాలనే నేను ఈ టాపిక్ ఎత్తుకొచ్చిన్నాను. ఫ్రెండ్స్, ఎవరోనూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకే ఏమి మ్యాటర్ దీంట్లో రియల్ ఎస్టేట్లో తెలుసుకోవాలా వద్దా అనేది మీకే తెలుస్తుంది. ఇంకొకటి, నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్ వచ్చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క మెజర్మెంట్ల సైట్ కానీ ల్యాండ్ కానీ మెజరింగ్ చేస్తాము, అంటే కొలుస్తాం. ఒక లేఅవుట్ చేసేటప్పుడు కూడా డివైడ్ చేసేది కూడా అట్లనే డివైడ్ చేస్తాం. కానీ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ఏముందో అది ఓన్లీ స్క్వేర్ ఫీట్లో మాత్రమే మెన్షన్ అయ్యేది. అదొక బెంచ్ మార్క్, మీకు ఏమి చేంజెస్ ఉండదు. రేరాలో వచ్చేసి స్క్వేర్ ఫీట్లోనే మీకు మెన్షన్ అయ్యేది. కానీ ఒక్కొక్క స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటకలో స్క్వేర్ ఫీట్, స్క్వేర్ మీటర్స్, గుంటాస్, ఎకర్స్ ఇలా ల్యాండ్ని మెజర్మెంట్ తీసుకుంటాం. అంటే ఒక స్క్వేర్ మీటర్స్ మీన్స్ మీటర్స్. మీటర్స్, స్క్వేర్ మీటర్స్ వేరు వేరు. ఒక మీటర్స్కి వచ్చేసి 3.280 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అదే ఒక స్క్వేర్ మీటర్స్కి వచ్చేసి 10.76 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇంకొచ్చేసి ఒక గుంటకి 1089 స్క్వేర్ ఫీట్ వస్తుంది. మళ్ళా ఒక ఎకరానికి 43,560 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. అంటే ఒక ఎకరానికి 40 గుంటాస్. మళ్ళీ మీరు ఆంధ్ర కానీ కేరళ కానీ తమిళనాడు కానీ పోయారంటే మీకు హార్డ్ వచ్చేసి సెంట్. 10 సెంట్కి ఒక ఎకరా, 10 సెంట్కి ఒక ఎకరా. అంటే ఒక సెంట్కి వచ్చేసి 435.6 స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక సెంట్. ఇంకా కొన్ని ఏరియాస్, అదే ఆంధ్ర, తమిళనాడు, ఇంకా కొన్ని నార్త్ ఇండియాస్ వచ్చేసి స్క్వేర్ యార్డ్ వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్కి ఒక యార్డ్ అవుతుంది. 9 స్క్వేర్ ఫీట్కి ఒక స్క్వేర్ యార్డ్. ఇంకా నార్త్ ఇండియా పోతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ ఆ పక్కంతాను మ్యాక్సిమం గజా కూడాను వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్. 9 స్క్వేర్ ఫీట్కి ఒక గజా అవుతుంది. ఇవంతా తెలుసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏడైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోలేకపోతున్నారు, అక్కడ సెంట్ లెక్కంలో చెప్తాడు, లేకపోతే గుంట లెక్కంలో చెప్తారు. అంటే అది స్క్వేర్ ఫీట్ లెక్కంలో చేసేకి రాదు. స్క్వేర్ ఫీట్ లెక్కంలో వచ్చేది అది ఓన్లీ కన్వర్షన్ ల్యాండ్స్. ఓన్లీ కన్వర్షన్ మీన్స్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ మాత్రమే స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ అవుతుంది. దానికి ముందర మీకు యావతే అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలన్నా కూడాను సెంటు, యార్డు, గుంటాస్ ఈ లెక్కంలోనే మీకు వస్తుంది. అప్ టు కన్వర్షన్ వరకును అది స్క్వేర్ యార్డ్
గుంటాస్ ఇలాగనే మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. అంటే కన్వర్షన్ అండ్ అప్రూవల్ లేఅవుట్ కొంటే మాత్రమే మీకు స్క్వేర్ ఫీట్ అండ్ స్క్వేర్ మీటర్స్. ఇంకొకటి అప్రూవల్ లెటర్ మీకు ಯಾವುದೇ ఇది తీసుకున్నా కూడాను అప్రూవల్ లెటర్లో వచ్చేసి మీకు స్క్వేర్ మీటర్సే మీకు అప్రూవల్ లెటర్స్లో వచ్చేది. ఓన్లీ స్క్వేర్ మీటర్స్లోనే అప్రూవల్ లెటర్ ఇచ్చేది. అందుకనే అందరూను ఈ బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకుంటే మీరు ఎప్పుడైనా ఒక సైట్ కొనాలన్నా ఒక ల్యాండ్ కొనాలన్నా పైనప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా తప్పు మెన్షన్ చేసినా కూడాను డీడ్లా మీరు అప్పుడే చెక్ చేసుకొని దాన్ని కరెక్షన్ చేయొచ్చు. లేకపోతే బై ఛాన్స్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసింటే మళ్ళీ దాన్ని రెక్టిఫికేషన్ డీడ్ చేయాలి. మళ్ళా రిస్క్, మళ్ళా ఖర్చులు. దాని నుంచి నేనే అందరూను అట్లీస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు తెలుసుకొని ఉంటే మీకు ఈజీగా ఇదవుతుంది. నెక్స్ట్ టాపిక్లో చెప్తాను నేను యాడాడా యావ అప్రూవల్ వస్తుంది, యావ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, ఆడ తీసుకున్నారా అది మీరు ఎలా చెక్ చేసుకున్నారా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అందరికీ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటాను. ప్లస్ ఏమైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మళ్ళీ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చింటాను, నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదే క్లారిఫికేషన్ ఉన్నా కూడాను నేను క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.